హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో A2B హోటల్లో ప్రిపేర్ చేసే ఆనియన్ ఊతప్పాన్ని పర్ఫెక్ట్ కొలతలతోటి మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో పక్కా కొలతలతోటి చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తప్పకుండా మీరు కూడా ఈ ఆనియన్ ఊతప్పాన్ని ఒక్కసారైనా సరే చేసుకొని రుచి చూడండి. మీ ఇంట్లో అందరికి కూడా తప్పకుండా నచ్చుతుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఊతప్పాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చేయండి. ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా ఈ ఊతప్పం పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 2 కప్పుల దోసల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. మీ దగ్గర దోసల బియ్యం అవైలబుల్గా ఉంటే వాటినే వేసుకోండి. ఒకవేళ అవైలబుల్గా లేకపోతే రేషన్ బియ్యాన్ని కూడా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీరు తీసుకోబోయే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొలుచుకోవడానికి ఒక గిన్నెను కానీ గ్లాసును కానీ సెట్ చేసుకోండి. అప్పుడే మీకు ఈ ఊతప్పం పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతోటి అరకప్పు మినపగుళ్ళని వేసుకోండి. అలాగే అరకప్పు లావుగా ఉండే అటుకుల్ని వేసుకోవాలి. చూసారా, ఇక్కడ నేను మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ఇలా లావుగా ఉండే అటుకుల్ని వేసుకోవాలి. పల్చటి అటుకులు వేసుకోకూడదు. ఒకవేళ మీ దగ్గర లావుగా ఉండే అటుకులు లేవు, పల్చటి అటుకులే ఉన్నాయి అంటే పల్చటి అటుకులు తీసుకునే వాళ్ళు మాత్రం ఈ అరకప్పు అటుకులకు బదులుగా 1 కప్పు అటుకులను వేసుకోవాలి. అయితే ఇప్పుడు వేసుకోకూడదు అనమాట. వాటిని ఎప్పుడు వేసుకోవాలో నేను ముందు చెప్తూ ఉంటాను. నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మెంతులను కూడా వేసేసుకొని వీటన్నిటిని కూడా శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసేసుకొని ఒక 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో 4 గంటల తర్వాత చూస్తే మనకి చక్కగా బియ్యం పప్పులు నానిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇందాక నేను నానబెట్టుకునేటప్పుడు లావు అటుకులు లేని వాళ్ళు పల్చటి అటుకులు ఎప్పుడు వేసుకోవాలో చెప్తానని చెప్పాను కదా. మీరు మిక్సీ వేసుకునే ఒక్క 10 నిమిషాల ముందు పల్చటి అటుకులు అయితే 1 కప్పు అటుకులు నానబెట్టుకొని వేసుకోండి, సరిపోతుంది. పల్చటి అటుకులను కనుక ఇప్పుడు నానబెట్టుకునేటప్పుడు వేసేసుకున్నారనుకోండి అవి పిండిలాగా అయిపోతాయి అనమాట. అందుకని జస్ట్ ఒక్క 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. గ్రైండ్ చేసుకునే ముందు సరిపోతుంది. మిక్సీ జార్లోకి సరిపడినన్ని వేసుకొని తగినన్ని నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, పిండిలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన బియ్యం పప్పులు కూడా గ్రైండ్ చేసేసుకొని సేమ్ ఇదే గిన్నెలోకి వేసేసుకొని ఈ 2 పిండిలు కూడా చక్కగా బాగా కలిసే విధంగా చేత్తోనే కలుపుకోండి. చేత్తో కలుపుకుంటేనే పిండి చక్కగా పులుస్తుంది అనమాట. గరిటతో కన్నా కానీ ఇలా చేత్తో కలుపుకుంటేనే మనకి ఊతప్పం కూడా చాలా రుచిగా వస్తుంది అనమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 గంటల సేపు రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. అంటే గ్రైండ్ చేసిన వెంటనే పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు అనమాట. రూమ్ లోనే అలా వదిలేసారనుకోండి పిండి చక్కగా పులుస్తుంది అనమాట. సో నేనైతే ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, పిండి చక్కగా పొంగింది కదా. ఇలా పొంగితేనే మనకి ఊతప్పం అనేది మంచి రుచిగా వస్తుంది అనమాట. ఇలా పొంగిన పిండిని గరిటతో ఒకసారి కలిపేసుకొని ఇందులో నుంచి మీకు కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి. మిగిలిన పిండిని ఉప్పేమి కలపకుండా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చక్కగా మీరు ఈ పిండితో 3-4 రోజుల పాటు నార్మల్ దోశలు అయినా లేదంటే ఇలా ఊతప్పం అయినా సరే వేసుకోవచ్చు. సో ఇలా కావాల్సినంత పిండిని తీసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసేసుకొని పిండిని మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. సో మనకి ఊతప్పం వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఊతప్పం కోసం ఉల్లిపాయ మిక్సీని రెడీ చేసుకుందాము. దానికోసం ఒక గిన్నెలోకి 2 మీడియం సైజులో ఉండే ఉల్లిపాయలని ఇలా బాగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన 2-3 పచ్చిమిర్చీల ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా, సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా, అలాగే ఒక మీడియం సైజులో ఉండే క్యారెట్ ని నేను తురుముకొని వేసుకుంటున్నాను. క్యారెట్ అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోకపోయినా కానీ నో ప్రాబ్లం. ఇందులోనే చిటికెడు ఉప్పును కూడా వేసుకొని కలుపుకోండి, మరి ఎక్కువగా వేసుకోవద్దు. సో ఊతప్పం కోసం ఉల్లిపాయ మిశ్రమం రెడీ అయిపోయింది. ఇప్పుడు ఊతప్పం వేసుకోవడం కోసం దోసల పెనాన్ని హై ఫ్లేమ్ లో వేడి చేసుకోండి. పెనం వేడైన తర్వాత కొద్దిగా నీళ్ళని చలకరించుకొని టిష్యూ పేపర్ ఇలా క్లీన్ చేసిన తర్వాత మంటని హై ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఈ విధంగా కొంచెం సెట్ దోశలాగా చిన్నగా ఊతప్పాన్ని వేసుకోండి. అలాగే కొంచెం మందంగా కూడా వేసుకోవాలన్నమాట. ఊతప్పం వేసుకున్న తర్వాత వెంటనే మనం ప్రిపేర్ చేసిన ఈ ఉల్లిపాయ మిశ్రమాన్ని ఈ విధంగా చేత్తోనే ప్రెస్ చేశారనుకోండి చక్కగా మనకి ఈ ఊతప్పానికి అతుక్కుంటాయి అనమాట. లేదంటే గరిటతో అయినా సరే ఈ విధంగా ఊతప్పం వేసిన వెంటనే కనుక ప్రెస్ చేశారంటే ఆ తేమకి చక్కగా అతుక్కుపోతాయి. ఈ విధంగా ఉల్లిపాయ మిశ్రమం వేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా నూనెను వేసుకొని ఈ ఊతప్పం ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పేసుకొని రెండో వైపు కూడా ఉల్లిపాయలు చక్కగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలి. ఊతప్పం చూసారా ఎంత మంచి కలర్ లో వచ్చిందో. అటుకులు వేసుకున్నాం కదా, అందుకని ఇలా మంచి రంగులో వస్తుంది అనమాట. సో ఊతప్పం ఈ విధంగా ఉల్లిపాయలు కూడా చక్కగా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో మీకు ఎన్ని ఊతప్పాలు కావాలంటే అన్ని ఊతప్పాలు వేసేసుకోండి. ప్రతిసారి కూడా ఇలా పెనాన్ని క్లీన్ చేసుకున్న తర్వాత ఊతప్పం వేసుకున్నారంటే
ఏంటంటే మీకు అన్నీ కూడా చక్కగా ఈవెన్గా కాలుతాయి అనమాట. సో ఈ విధంగా కావాల్సిన ఊతప్పాలు వేసేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని, నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీలో ఎవరికైనా ఈ చట్నీ రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్లో ఉన్న చట్నీ రెసిపీస్ అన్నీ కూడా ఉంచుతాను, ఒకసారి చెక్ చేయండి. సో తప్పకుండా మీరు కూడా ఈ హోటల్లో ప్రిపేర్ చేసే ఊతప్పం రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన ఛానల్లో చాలా రకాల దోశ, ఇడ్లీ, చట్నీ రెసిపీస్ ఉన్నాయి. వెంటనే మీరు చూడకపోతే ఇప్పుడే మన ఛానల్కి వెళ్ళి ఎన్నో రకాల హోటల్ సీక్రెట్ రెసిపీస్ అన్నీ కూడా చూసేయండి. థ్యాంక్ యూ.